ఎవ్రీవన్ ఈ రోజు నేను మీకు ఇంటి ముందు సింపుల్ గా చిన్నగా క్యూట్ గా ముగ్గు ఎలా పెట్టుకోవాలో అనేది కూడా చూపిస్తాను. దాంతో పాటు మనం ఎప్పుడు ఏ పూజ చేసుకున్నా కూడా కుబేర ముగ్గు ఎలా వేస్తారనేది చాలా మందికి డౌట్ గా ఉంటది. సో ఆ కుబేర ముగ్గు కూడా ఎలా సింపుల్ గా వేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇంటి ముందు నార్మల్ గా చుక్కలు పెట్టి ఏదో ముగ్గులు అలా వేయడం కన్నా వంకల ముగ్గులు వేస్తే చాలా మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్తారనమాట. మనం ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే లక్ష్మీదేవతకు చాలా ఇష్టం అని, తర్వాత ఇట్లా మనం అష్టదిగ్బంధనం చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని చెప్తారు. సో నాకైతే ఎప్పుడు వంకల ముగ్గులు వేయడమే అలవాటు. చిన్నదైనా కూడా చిన్నగా జస్ట్ 3 చుక్కలు 5 చుక్కలు 4 చుక్కలు ఇలా చిన్న చిన్న వాటితోటే క్యూట్ గా తొందరగా అయిపోయే ముగ్గులన్నీ నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇదైతే మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ చిన్న దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. 5 చుక్కలు జస్ట్ 3 వరుసలండి. ఇది ఇలా అనేసి చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో. అయిపోయింది. ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 1 minute అనమాట. చూడండి, సో దీన్నే మనం ఇదే 5 చుక్కలు 3 వరుసల్ని ఇంకొక రకంగా పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా పెట్టాం కదా, ఇక్కడ ఒక చుక్క ఎక్స్టెండ్ చేస్తా, ఇటు ఒక చుక్క ఎక్స్టెండ్ చేస్తా, సేమ్ దాన్నే. చూసారా, ఇలా నెక్స్ట్ ఇలా. ఇప్పుడు ఇదే చుక్కలతోటి ఇంకొక రకంగా పెట్టడం చూపిస్తాను. చూడండి, 5 పెట్టాం కదా, సేమ్ ఇంత ముందులాగానే 3 చుక్కలు పెట్టేసి మళ్ళీ ఇటొకటి ఇటొకటి ఇంత ముందు పెట్టినట్టే పెట్టాము. తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లా వేసిన తర్వాత ఇంతకుముందు ఏం చేసాం, మనం ఇలా తీసాం కదా, ఇప్పుడు దీన్ని జస్ట్ ఇలా వేసేసుకుంటాం. నార్మల్ ముగ్గుల కన్నా వంక ముగ్గులు టఫ్ అనుకుంటారు, కానీ ఇదే చాలా ఈజీగా ఉంటుందండి. చూసారా, ఒకటే ఇంత చిన్న దాంట్లోనే ఇన్ని వంకలు ఉంటాయి అన్నమాట. సో ఇంతకుముందు మనం ఇక్కడ 5 చుక్కలు పెట్టి 3 వరుసలు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 5 చుక్కల్నే 2 వరుసలు పెట్టి ఇక్కడ 3 పెట్టుకుంటాం. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు దీన్ని ఎలా వేస్తామంటే ఇటు నుండి ఇటు వేసుకుంటాం. సింపుల్గా చెప్తున్నా చూడండి, ఇటు నుండి ఇటు వేసుకొని ఇలా తిప్పేసి దీన్ని ఇలా తిప్పిన తర్వాత ఇటు ఇటు ఇలా, అంటే ఇంతకుముందు ఒకటి ఎలా వేసామో ఇలా అన్నమాట. ఇలా 2 వస్తాయి. ఇలా చాలా సింపుల్ గా ఉంటది. వేసిన తర్వాత చూస్తే ఏదో టఫ్ గా ఏంది ఇన్ని వంకలు ఉన్నాయి అనిపిస్తుంది. చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం ఇంకొక రకంగా వేసుకుంటాం. ఇదే 5 చుక్కలు, దీన్ని మనం ఎంత పెద్దగా అంటే అంత పెద్ద ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ నుండి అక్కడ దాకా సిరిసా చాప అని వేసేవాళ్ళు కదా చిన్నప్పుడు సంక్రాంతులకి. అలా ఎంత పెద్దగా అంటే ఇవి పెరిగిన కొద్దీ ఇవి ఇలాగే ఎక్స్టెండ్ అవుతా ఉంటాయి. ఎండ్ దగ్గర మాత్రం ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు పెట్టినట్టే పెడుతున్నాను చూడండి మళ్ళీ చుక్కలు. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇంతకుముందు ఏం చేసాం, మనం ఇలా పెట్టేసుకున్నాం, ఇలా అనేసినాం, మళ్ళీ దీన్ని ఇటు తీసుకొచ్చేసినాం, ఇది ఇటు తీసుకొచ్చినాం. ఇక్కడ ఏం చేసాం, ఇలా కలిపాం కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడే క్లోజ్ చేస్తా, దీన్ని సింపుల్గా ఇక్కడే క్లోజ్ చేస్తా. అప్పుడు దీన్ని ఇటేసి అనేస్తా, దీన్ని ఇటు అంటాను. చూసారా, ఇది ఇంకొక వెరైటీ వచ్చేసింది. చూసారు కదా, సేమ్ అదే చుక్కలతోటి జస్ట్ డిజైన్ కొంచెం చేంజ్ వచ్చేసింది. ఇప్పటి వరకు మనం అన్ని 5 చుక్కల ముగ్గులే చూసాం కదా. ఇప్పుడు దీన్నే నేను 6లో చెప్తా చూడండి. ఒకటి 6 చుక్కలు చేసుకుందాం. 6 ఇలా 4 పెట్టేసి తర్వాత 2 పెట్టాలండి. పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇక్కడ నుండి ఇటు చేస్తాం. సరే,
సో దీన్ని ఇటు చేసేస్తాం. ఇక్కడ దీన్ని ఇలా, దీన్ని ఇలా కలిపేస్తాం. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా ఇటు, ఇవి రెండు క్లోజ్ ఉన్నాయి, ఇవి రెండిట్లో ఓపెన్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇలా తిప్పేసి ఇలా అనేసి వీటిని కలిపేస్తాం. వెరీ సింపుల్గా. ఏదో మ్యాజిక్ ఉంది అనిపిస్తుంది, మ్యాజిక్ ఉండదు, ఏమి ఉండదండి. సింపుల్గా చుక్కలు కలిపితే సరిపోయిద్ది. చూడండి ఎంత అందంగా చిన్నగా వచ్చేసిందో. ఇది ఇప్పుడు 6 చుక్కల్లో పెట్టాం కదా. ఎప్పుడైనా ఓపిక లేదనుకోండి నాకు, నేనైతే ఇలా కూడా పెట్టేసుకుంటాను. లైక్ 1 2 3 4. సో సింపుల్ అనమాట. 4 ఇంతే. సో దీన్ని ఏం చేస్తామంటే ఇలా వచ్చేస్తాం. ఇంతకుముందు లాగానే ఇటు తిప్పేసి మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఇటు తిప్పేసి ఇది ఇలా, ఇది ఇలా, దీన్ని జస్ట్ ఇట్లా కలిపేస్తాం. ఇది సింపుల్ అండ్ క్యూట్. ఇదే 6లో, ఇదే చిన్నగా 4లో అనమాట. ఎప్పుడైనా ఒక్క లేకపోతే ఇలా చిన్నగా వేసుకుంటాను నేను. చూడండి దీన్ని ఇంకొకటి మనం 7కి వెళ్ళిపోదాం. ఇక ఇట్లా 3 వరకు పెట్టుకున్నానండి. 7 5 3 అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏం చేస్తానంటే, ఇంతకుముందు మనం 5కు పెట్టుకున్నాం కదా, సేమ్ అలాగే కానీ ఇలా తిరుగుద్ది. ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది. ఇట్లా వచ్చేసి ఇక్కడ కూడా ఇట్లా ఎక్స్ట్రా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ నార్మల్ ఇంతకుముందు మనం 5 చుక్కలు పెట్టుకున్నట్టుగా మా పక్కన అంటే అయితే చాలా బాగా వేస్తుందండి. ఆమెను నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని వేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఫోటో తీసుకొచ్చుకొని మరీ వేస్తూ ఉంటా అలా వేయాలని. ఆంటీ లేరు, ఆంటీ ఉంటే ఇంకా చాలా బాగా చూపించేవారు మీకు. చూడండి ఇలా క్లోజ్ చేస్తాం. జస్ట్ అటొక చుక్క ఇటొక చుక్క ఎక్స్టెండ్ అయిందంతే. సేమ్ దానిలానే ఉంటుంది కానీ మొత్తం లుక్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఇది చూపించి అది చూపించి దివ్య, ఇది అక్కడిది సేమ్ సెకండ్ వన్. ఇలా 5 చుక్కల్లోనే మీరు సో కాంప్లికేటెడ్ అనుకుంటారు ఆ ముగ్గును చూస్తే, కానీ అది ఎంత సింపుల్గా వేయడం చెప్తానో చూడండి. 5 చుక్కలు మనం 3 వరుసలు పెట్టుకోవాలి. ఇప్పటిదాకా 2 వరుసల ముగ్గు మాత్రమే చూసాము. ఇప్పుడు 3 వరుసలు పెడుతున్నా. ఇలా పెట్టిన తర్వాత మనం ఇంతకుముందు వేసుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మధ్యలో ఏం డిఫరెన్స్ ఉండదు. ఇలా వేసుకుంటాం కదా. వేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు దీన్ని ఇలా అన్నాను చూడండి. దీని ఫైనల్ అవుట్పుట్ వచ్చాక మీరు షాక్ అవుతారు. నేనైతే షాక్ అయ్యాను, మరి మీరు నాకు తెలుసు. చూద్దాం. ఇలా అనేసి ఇలా అనేసేయాలి. తర్వాత ఇక్కడ కూడా ఇలా అనేసి జస్ట్ ఇలా అని ఇక్కడ వెళ్ళి ఇలా అనేసేయాలి. చూడండి ఎంత బాగుందో అసలు. నార్మల్గా చూస్తే ఏదో కాంప్లికేటెడ్గా ఉంటుంది, బట్ మనం వేస్తుంటే చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది ముగ్గు. 7 చుక్కలది చెప్తాను చూడండి. 3 3 6 7. ఇక్కడ మాత్రం మధ్యలో 7 పెట్టాము కదా, అటు 2 ఇటు 2 వదిలేస్తున్నా. 1 2 3 1 2 3 ఇవ్వండి. ఇక్కడ కూడా 1 2 3 దెన్ 1 2 3 ఇవ్వండి. ఇప్పుడు సింపుల్గా మనకు మిస్టేక్ అవ్వకుండా ఉండాలంటే ఇది ఫస్ట్ వేసుకున్నాం అనుకోండి,
మనకు ఎటువంటి మిస్టేక్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ ఇది వేసుకుంటున్నా చూడండి. వేసుకొని ఇవి ఇటు కలిపేస్తాను. ఇది వచ్చేసి ఇలా కలిపేస్తాం. ఓకే, ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇది ఉంది కదా, దీన్ని నేనేం చేస్తానంటే ఇటు నుండి ఇటు తీసుకెళ్ళా, దీన్ని ఇటు నుండి ఇటు తీసుకొచ్చాక ఇది ఉంది కదండి, ఇది ఇలా అనేసేయాలి. దీన్ని ఇలా, ఇప్పుడు ఇది ఇలా, దీన్ని అంతే ఇలా, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇటు అనేద్దాం, దీన్ని ఇటు అనేద్దాం, మనకు సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా అన్నమాట, ఇలా. సో సింపుల్గా ఈజీగా ఉంటుంది. చూస్తే ఫుల్ కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. చూడండి ఇక్కడ మిస్ అయింది. ఇక్కడ మనం కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి ప్రాసెస్ ప్రకారం కరెక్ట్ వెళ్ళింది. మనం ఇళ్ళల్లో ఏదో తిప్పుదాం అనుకుంటే అది ఏదో అయిపోయింది. చూడండి ఇది 5 చుక్కలు, ఇంకొక 5 వరుసలు పెడుతుంది. 3 వరుసలే పెడుతున్నాను. 1 2 3, ఇక్కడ కూడా 1 2 3 4 5 6 పెట్టాను చూడండి. అవసరం లేదు, 5 పెట్టాలి. 3 వరుసలు పెట్టాం. అట్లా ఇక్కడ కూడా 1 2 3 చూడండి, 5 చుక్కల్ని 3 వరుసలు పెట్టి ఇటొకటి యాడ్ చేశాను అంతే. అటు 3 ఇటు 3 అనమాట. ఇప్పుడు ఇది కూడా ఇంతకుముందు మనం అక్కడ స్టార్ట్ చేసినట్టుగానే ఇట్లా స్టార్ట్ చేస్తాం. ఇది కూడా స్టార్ట్ చేస్తాం ఇలా. ఇలా అన్నమాట. ఇక్కడ ఈ తిప్పడంలోనే ఉంటుంది, మిస్ అవ్వకుండా ఉండడం. ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇలా తిప్పేస్తాం. చూసారా సింపుల్గా 5 చుక్కలు 3 వరుసలు. ఇంకా ఇలాగే 5 చుక్కల్లో చాలా ఉంటాయండి. పెట్టిన తర్వాతనే క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు రోజు. ఇప్పుడు పెడుతుంటే ఆలోచన వస్తుంది కానీ అలా 3 పెట్టేస్తాం. మళ్ళీ ఇదే పెడుతున్నా చూడండి, అందులోనే స్లైట్ డిఫరెన్స్ తోటి వేస్తాను అంతే. ఇట్లా వేసుకుంటాం. ముందు చెప్పాను కదా మీకు, 5 చుక్కలు 2 వరుసలు, ఇది 5 చుక్కలు 3 వరుసలు పెట్టుకొని కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా క్లోజ్ చేసినాక మనకి మధ్యలో ఒక లైన్ మిగిలిద్ది. ఈ లైన్ని మనం ఇలా వేసేసుకుంటాం. చూడండి సింపుల్గా అయిపోయింది. అన్నీ 4 5 6 చుక్కలలో అసలు ఎక్కువ ఏం లేవు, 7లో కూడా ఎక్కువ ఏం లేదు. 5 చుక్కలతోనే పెద్దగా హెవీగా హంగామా చేయకుండా సింపుల్గా నీట్గా క్యూట్గా ఉండే ముగ్గులు ఎన్నైనా వేసుకోవచ్చు. మీకు లాస్ట్లో కుబేర ముగ్గు గురించి చెప్తా అని చెప్పాను కదా, ఇప్పుడు కుబేర ముగ్గు సింపుల్గా వేయడం చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం ఇలా లైన్ పెట్టుకోవాలి. చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారు కానీ ఇది కూడా సింపుల్ స్టెప్స్లో చూపిస్తాను. ఇలా పెట్టుకొని ఇలా పెట్టి మళ్ళీ దీని మీద కొంచెం చిన్న లైన్, మళ్ళీ దాని మీద కొంచెం చిన్న లైన్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పెద్ద లైన్కి ఈ చిన్న లైన్ని కలిపేసేయాలి. సేమ్ వే ఈ పెద్ద లైన్కి ఈ చిన్న లైన్ని కలపాలి. ఇక్కడ కూడా అంతే, ఈ చిన్న లైన్కి ఈ పెద్ద లైన్ని కలపాలి. ఇక్కడ మళ్ళీ ఈ చిన్న లైన్కి ఈ పెద్ద లైన్
ఇప్పుడు ఇక్కడ మిగిలింది కదా, ఇప్పుడు ఈ లైన్ దీంతో ఈ లైన్ దీంతో కలపాలి. ఓకేనా? కలిపిన తర్వాత ఎప్పుడైనా కుబేర ముగ్గులో మనం ఈ ఔటర్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎల్లోతోని పసుపుతో, ఎల్లో అంటే పసుపుతోని ఇలా ఫిల్ చేసుకోవాలి. ఈ బ్లాక్స్ మాత్రం పసుపుతో ఫిల్ చేసుకోవాలి. మనం ఏ పూజలు చేసుకున్నా, వ్రతాలు చేసుకున్నా ఈ కుబేర ముగ్గు వేసుకుంటే చాలా మంచిది అంటారండి. కానీ దీన్ని అసలు చీపురు పెట్టి తుడవద్దండి, కాలుతో తొక్కకూడదు. అందుకే వీటిని ఇంటి ముందు వేసుకోరు. పూజ గదిలో, దేవుడి ముందు, తులసి కోట ముందు వేసుకోవాలి, చాలా మంచిది. అది కూడా మనం క్లాత్తో తీసేయాలి. ఇప్పుడు ఇలా ఈ ఔటర్ అంతా మనం ఎల్లో వేసేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లోపలి ఉన్నాయి కదా బ్లాక్స్, ఈ లోపలి బ్లాక్స్ని మనం ఇలా కుంకుమతో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇలా లోపల వేసుకోవాలండి. కుబేర ముగ్గు కానీ ఏ ముగ్గును కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఇంటి ముందు ముగ్గు వేసాము అంటే ఆ ముగ్గుకు 4 సైడ్లు కంపల్సరీ మీరు ఎంత ఇట్లా డిజైన్ వేసుకున్నా వేసుకోకపోయినా ఈ 2 గీతలు అనేది కంపల్సరీ పెట్టాలంటారండి. పెట్టిన తర్వాత ఈ 4 మూలలు ఉంటాయి కదా, మీరు ఏ డిజైన్ వేసుకున్నా వేసుకోకపోయినా అట్లీస్ట్ ఏం వేయకపోతే ఇట్లా చుక్కనైనా పెట్టాలి అంటారు. కానీ మా ముందు సుమా అని ఉంటారండి, ఆవిడ చెప్పారు లక్ష్మీ ముగ్గు పెట్టుకోవాలి మనం ఎన్ని ముగ్గులు పెట్టినా పెట్టకపోయినా అని అంటారండి. దీన్ని లక్ష్మీ ముగ్గులో ఒక పార్ట్ లాగా. సో నేను ఏం చేస్తానంటే రోజు నార్మల్గా 4 గీతలు పెట్టేసి ఈ 4 సైడ్లో ఇలా లక్ష్మీ ముగ్గు పెట్టుకుంటాను. ఇది కుబేర ముగ్గు కానీ కాదు, నార్మల్ మనం డైలీ వేసుకునే ముగ్గు కూడా ఇలా పెడతాను. ఇలా సింపుల్గా దీనికేమో ఇలా వేసేసుకుంటాను. ఇలా ఎందుకు చేస్తారంటే ఇవి అష్ట దిగ్బంధనం చేస్తామన్నమాట మనం. సో అష్ట దిగ్బంధనం చేసిన తర్వాత లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ కూర్చుంటుందంట మనం ముగ్గు వేయగానే. సో మనం అష్ట దిగ్బంధనం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది అనేది అలా శాస్త్రం చెప్తుంది అని నేను ఎక్కడో విన్నాను. అప్పటి నుండి నేను ఇలా వేసుకుంటాను అనమాట. ఈవెన్ మధ్యలో ఏ ముగ్గున్నా కూడా చుట్టూ మాత్రం ఇట్లా అష్ట దిగ్బంధనం చేసుకుంటానండి. ఓకే, ఇలా ఇవే కాకుండా నేను ఇట్లా నాది ముగ్గుది ఇలా ఉంటుంది బాక్స్. సో డైలీ కూడా అంటే అలంకరణ అంటే అమ్మవారికి ఇష్టం అంట, పెద్ద హంగామా చేయకుండా ఇట్లా చిన్న ముగ్గు వేసుకున్నా కూడా ఏం చేస్తానంటే ఇట్లా కొంచెం ఇట్లా కలర్స్ వేసుకుంటా డైలీ. అంటే పండగకి వేస్తే మళ్ళీ పండగకి వేసే వాళ్ళు ఉంటారు, అది ఎవరిష్టం వాళ్ళు. కానీ నేను మాత్రం ఇట్లా వేసుకొని ఒక సింపుల్గా ఒక 2-3 కలర్స్ తోటైనా జస్ట్ ఇట్లా ఫిల్ చేసుకుంటా ఉంటాను అనమాట. రోజు కూడా ఇలా ఫిల్ చేసుకొని ఒక్కొక్క కేజీ అన్ని కలర్స్ తెచ్చుకుంటామండి. తెచ్చుకుంటే 1 ఇయర్ వస్తాయి అంతే. ఇలా డైలీ వేసుకుంటానండి, నాకు అలా ఇష్టము. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ ముగ్గు కూడా మనం నార్మల్గా ఇట్లా అవుట్లైన్ వేసుకుంటాను అనమాట. చూడండి మనకు అవుట్లైన్ వేసి కలర్స్ వేస్తే ఎంత అందంగా కనబడుద్దో ముగ్గు చూపిస్తున్నా మీకు. చూడండి ఇంటి ముందు లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నట్టుగా లేదా,
లక్ష్మికి కూడా వచ్చి కూర్చోవాలనిపిస్తుంది ఇలాంటి ముగ్గు చూస్తే. అందుకని చెప్పేసి అలా కొంచెమైనా కలర్స్ వేసుకొని అలా చిన్నగా అందంగా ముగ్గు పెట్టుకుంటానండి. అందరి ఇంట్లోకి కూడా ఇలా లక్ష్మి రావాలని, మీ ఇల్లు గుమ్మాలు కూడా అందంగా ఉండాలని కోరుకుంటూ, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.